హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ మనం 'జాన్ విక్' మూవీ ఎక్స్‌ప్లనేషన్ చూడబోతున్నాము. అసలు 'ఓజీ' మూవీకి 'జాన్ విక్‌కి' సంబంధం ఏముంది? చాలామంది 'ఓజీ' మూవీని 'జాన్ విక్' లాగా తీశారు. ఇండియన్ 'జాన్ విక్' అన్నట్టు అంటున్నారు. కానీ 'జాన్ విక్' మూవీ ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైతే యాక్షన్ థ్రిల్లర్ అండ్ స్టైలిష్ మూవీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ మూవీ చాలా ఇష్టపడతారు. ట్రస్ట్ మీ, చాలా బావుంటుంది మూవీ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ కూడా. ఓపెన్ చేస్తే ఒక మైనర్ యాక్సిడెంట్‌లా చూపిస్తారు. కారొచ్చి గోడకు గుద్దుకుంటున్నట్టు. అండ్ ఆ కార్ నడిపేది ఎవరో కాదు, జాన్ విక్. సో, ఇప్పుడు ఈ కార్ గోడకు గుద్దుకొని కార్ ఆగిపోతుంది. ఆ కార్‌లో నుంచి మన జాన్ విక్ దిగుతాడు. దిగాక తన పాకెట్‌లో ఉన్న ఫోన్ తీసుకొని ఒక వీడియో చూస్తుంటాడు. ఆ వీడియో ఎవరిదో కాదు, తన వైఫ్‌ది. తన వైఫ్ లాస్ట్ వీడియో. ఎందుకంటే తన వైఫ్ చనిపోయారు కాబట్టి. సో, కట్ చేస్తే ఇక్కడి నుంచి ఒక ఫ్లాష్ బ్యాక్. సో, ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు ఈ కార్ అబ్జర్వ్ చేయండి. ఈ కార్ చుట్టే చాలా స్టోరీ ఉంటుంది. అండ్ కారే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ కూడా. అండ్ ఈ కార్ తీసుకొని ఫ్యూనరల్‌కెళ్తాడు. తన వైఫ్ ఫ్యూనరల్‌కి. ఫ్యూనరల్‌కెళ్ళినప్పుడు రిచువల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక తన ఫ్రెండ్ ఒకడు కలుస్తాడు ఒకతను. ఇతని పేరు మార్కస్. అండ్ ఇతను కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్‌ఫాక్ట్. అండ్ అబ్జర్వ్ చేయండి, ఇతని పేరు మార్కస్. ఇంటికొచ్చాక జాన్ విక్‌కి ఒక పార్సెల్ వస్తుంది. ఆ పార్సెల్ పంపించింది తన వైఫ్. చనిపోయే ముందు తన వైఫ్ ఒక పార్సెల్ సెట్ చేసి పెడతారు. సేయింగ్ లైక్, ఇలా నేను చనిపోయాక మా హస్బెండ్‌కి ఈ పార్సెల్ డెలివర్ చేయమని. ఆ పార్సెల్‌లో ఏముంటుందంటే ఒక లెటర్ ఉంటుంది. అండ్ ఒక కుక్క పిల్లని పంపిస్తుంది. ఎందుకంటే జాన్ విక్‌కి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అతనికి తన వైఫ్ తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అండ్ తన వైఫ్ కూడా చనిపోవడం వల్ల తనొక్కడే అనాథగా బ్రతుకుతాడని చెప్పేసి తన వైఫ్ ముందే ఒక కుక్క పిల్లని తనకు గిఫ్ట్‌గా ఇస్తుంది. ఎందుకంటే తనకు తోడుగా ఎవరో ఒకరు ఉంటారు. అండ్ జాన్ విక్ ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఎమోషనల్‌గా ఆ కుక్కని యాక్సెప్ట్ చేస్తాడు. ఆ కుక్కకి బెడ్ ఇచ్చి అండ్ ఫుడ్ పెట్టి బాగానే చూసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే జాన్ విక్ కార్ తీసుకొని గ్రోసరీ స్టోర్‌కి వెళ్తాడు. అలానే కార్‌లో పెట్రోల్ కొట్టించుకోవడానికి ఒక దగ్గర ఆగుతాడు. పెట్రోల్ కొట్టించుకుంటా ఉంటాడు. సో, అప్పుడే ఒక కార్ పిల్లనాయల్లో దిగుతారు ముగ్గురు. అండ్ అందులో ఒకడొచ్చేసి ఒక పెద్ద అండర్ వరల్డ్ డాన్ ఒక కొడుకు. సో, తనకు ఈ కార్ నచ్చుతుంది యాక్చువల్లీ. చూడగానే బాగా నచ్చుతుంది. ఎందుకంటే అదొక వింటేజ్ కార్, ఓల్డ్ కార్ కాబట్టి. సో, జాన్ విక్‌ని అడుగుతాడు. సో, బావుంది అదంతా అని మాట్లాడేసి, "ఈ కార్ ఎంతకమ్ముతావు?" అంటే, "లేదు నేను అమ్మలేను" అన్నట్టు అంటాడు. "లేదు, ప్రతి ఒక్క దానికి ఒక ప్రైజ్ ఉంటది. ఈ కార్‌కి కూడా ఒక ప్రైజ్ ఉంటది. చెప్పు" అంటే, "లేదు, ఈ కార్‌కైతే ప్రైజ్ ఉండదు" అన్నట్టు చెప్తే వాడు కొంచెం అఫెండెడ్‌గా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే జాన్ విక్ ఇంటికెళ్ళిపోతాడు. అండ్ నైట్ పడుకునేటప్పుడు లేట్ నైట్ ఈ ముగ్గురు పిల్లనాయల్లో అటాక్ చేస్తారనమాట జాన్ విక్ పైన. అటాక్ చేసి బాగా కొడతారు. బాగా బ్లీడ్ అయ్యేలాగా కొడతారు. అండ్ ఆ కార్ కీస్ దొంగిలిచ్చేసి కార్ తీసుకొని వెళ్ళిపోతారు. మధ్యలో ఈ కుక్క అడ్డం వస్తే ఆ కుక్కను కూడా చంపేస్తారనమాట. ఈ కుక్కని చంపేయడము ఇదంతా చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తన భార్య ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్. తను చనిపోయే ముందు ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్ ఆ కుక్క పిల్ల. ఇప్పుడు మనోడు ఏం చేయలేక ఆ కుక్కని తన బ్యాక్ యార్డ్ అంటే ఇంటి వెనకున్న ఖాళీ ప్లేస్‌లోనే అక్కడనే పూడ్చిపెట్టి సమాధి చేసేస్తాడు కుక్కని. దాని తర్వాత మనోడు ఇక్కడి నుండి దగ్గరలో ఒక గ్యారాజ్ ఉంటుంది. అదేంటంటే ఈ దొంగ కార్లు లేకపోతే ఇలాంటి మ్యానిప్యులేషన్స్ చేసే గరాజ్ అనమాట. సో, అది జాన్ విక్‌కి బాగా తెలుసు. ఇతను తెలుసు, జాన్ విక్ తెలుసు. గరాజ్ ఓనర్ కూడా తెలుసు. సో, అక్కడ డైరెక్ట్‌గా వెళ్ళిపోయి "ఇక్కడ నా కార్ వచ్చిందా?" అని అడిగితే, "అవును వచ్చింది. అండ్ ఇప్పుడు లేదు" అన్నట్టు అంటాడు. ఈ పిల్లనాయలు ఆ కార్ కూడా ఇక్కడికే తీసుకొస్తారు. సో, ఆ కార్ ఇక్కడికెందుకు తీసుకొస్తారంటే ఎవడైతే అండర్ వరల్డ్ డాన్ కొడుకన్నానో, సో, వాడికి యాటిట్యూడ్ చాలా ఎక్కువ. అండ్ ఆ కార్ తీసుకొచ్చేసి నంబర్ ప్లేట్ మార్చేసేయి, నేను తీసుకెళ్ళాలి అన్నట్టు అంటాడు. గరాజ్ ఓనర్ కొంచెం గట్టిగా అడుగుతాడు, "అసలు ఈ కార్ ఎక్కడిది?" అంటే అప్పుడు చెప్తాడు, "సో అండ్ సో పర్సన్ ఎవరో ఒకరు ఉన్నాడు. వాడి దగ్గర నుంచి ఈ కార్ తీసుకొనొచ్చాను." అండ్ "అవునా, నువ్వు వాడి దగ్గర నుంచి కార్ తీసుకొచ్చావా?" అంటే "ఇంకేం చేసావు?" అంటే, "అక్కడ ఒక కుక్క పిల్ల ఉన్నది. వాడిని కొట్టాను, కుక్క పిల్లని చంపేసానంటే." అయితే ఈ గరాజ్ ఓనర్ కొంచెం సర్ప్రైజ్ అయ్యి, "ఏంటి నువ్వు వాడిని కొట్టి కుక్క పిల్లని చంపేసి నువ్వు కార్‌ని తీసుకొచ్చావా?"
సరే అయితే నువ్వు ఇక్కడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. సో వీడేం చేస్తాడు, నేనెందుకు వెళ్ళాలి, ఇది నా ప్లేస్ అంటే, ఇది నీ ప్లేస్ కాదు, ఇది నా ప్లేస్. గరాజ్ ఓనర్ గాడు ఒక దెబ్బేసి ఆడిని పంపించేస్తారు వాళ్ళందరినీ, గ్యాంగ్ని. సో అప్పుడు జాన్ విక్ ఈ స్టోరీ మొత్తం జాన్ విక్ చెప్తుంటాడు అనమాట. మన అసలు ఎవరు ఇతను అంటే, ఇలా వీగో అని ఆడు డాన్, వాడి కొడుకు, వాడి పేరు వీగో. సో వీగో సన్ అంటే ఓకే వాడా సరే చూసుకుంటానులే అన్నట్టు. ఆ వీగో ఎవరైతే డాన్ వీగో ఉన్నాడో, వీగో ఈ గరాజ్ ఓనర్కి కాల్ చేసి, ఏంటి మా అబ్బాయిని కొట్టావంట, ఎందుకు కొట్టావు, నేను తెలుసుకోవచ్చా అన్నట్టు అడుగుతాడు. మీ అబ్బాయి ఏం చేశాడంటే కార్ దొంగిలిచ్చాడు, అండ్ ఆ కార్ ఎవరిదో కాదు, జాన్ విక్ కారు, అండ్ జాన్ విక్ కుక్క పిల్లని కూడా చంపేశాడు అని అంటే, ఇంకా వీగో ఆ డాన్ కంగారు పడతాడు, కొంచెం భయపడి కాల్ కట్ చేసేస్తాడు, ఏం మాట్లాడకుండా బ్లాంక్ అయిపోయి. నెక్స్ట్ వాళ్ళ అబ్బాయిని తన ఆఫీస్ రూమ్కి రమ్మంటాడు. సో వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆఫీస్కి వస్తాడు, కానీ అతను అక్కడే ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అవుతాడు. సో వీళ్ళ నాన్న అడుగుతాడు అనమాట వీగో ఏం అడుగుతాడంటే, ఏం చేసావు ఇవాళ నువ్వు అని అంటే, ఏం లేదు అంతా ఓకే, ఎందుకు ఏమైనా ప్రాబ్లమా అంటే, వేసి ఒక్కడు గుద్దుతాడు. ఒక్క గుద్దుకి ఆడు తాగిన మందు మొత్తం బయటకు వామిట్ చేసేస్తాడు. తర్వాత వాడితో క్లీన్ చేపిస్తుంటాడు. అప్పుడు చెప్తుంటాడు, అసలు నువ్వేం చేసావో తెలుసా అన్నట్టు వీగో అడుగుతాడు. ఏం చేశాను, వేరే చిల్లర పంచాయతీలు చెప్తుంటాడు, వేరే అవి కాదు, ఎవడో ఒక అనాథ వాడి దగ్గర నుంచి కారు తీసుకున్నాను అండ్ వాడికి కుక్క పిల్లని చంపేశాను అదని, అంతే, అది చిన్న మ్యాటర్, అందులో ఏం లేదు అని అంటే, ఎవడైతే కారు తీసుకున్నావో, ఎవడైతే కుక్క పిల్లని చంపావో అది ఎవడో కాదు, వాడు జాన్ విక్. అప్పుడు వీగో ఈ పిల్లనాయలకి జాన్ విక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. జాన్ విక్ ఎవడో అల్లాటప్ప వ్యక్తి కాదు, వాడు చాలా పవర్ఫుల్ పర్సన్. వాడు ఇవన్నీ వదిలేసి ఏదో చిన్న లైఫ్ ఏదో బ్రతకాలని వాడేదో బ్రతుకుతున్నాడు. కానీ వాడి ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, వాడు చంపిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి శవాల పైన మనం ఈ బిల్డింగ్ కట్టి మనం బిజినెస్ చేస్తున్నాం. సో ఒక విధంగా వాడు లేకపోతే మన బిజినెస్ లేనట్టు. సో వాడంత పవర్ఫుల్ పర్సన్. ఒక చిన్న పెన్సిల్తో 6 మందిని చంపాడు, అంత పవర్ఫుల్ పర్సన్ వాడు. నీకు తెలియదు అంటే, వాడైనా బూగీ మ్యాన్ అని ఈ పిల్లనాయలు అడుగుతాడు. కాదురా, ఆ బూగీ మ్యాన్ని చంపడానికి వెళ్ళిన వ్యక్తే జాన్ విక్. మీరు ఎంతమంది ఓజీ మూవీ చూశారో, సో దాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పే సీన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో బూగీ మ్యాన్ అని రెఫర్ చేస్తుంటాడు మిరాజ్కర్ జిమ్మీతో. సో ఓజీ ఒక బూగీ మ్యాన్ అని, ఆ బూగీ మ్యాన్ అనే వర్డ్ వచ్చేసి జాన్ విక్లో నుంచి తీసుకున్నారు. ఎందుకంటే జాన్ విక్ని బూగీ మ్యాన్ డిస్ట్రాయర్ లాగా చూపిస్తారు, బూగీ మ్యాన్ కన్నా గ్రేట్ అన్నట్టు. అండ్ దాని తర్వాత ఈ ఎలివేషన్ ఏదైతే ఉందో, మిరాజ్కర్ జిమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఓజీ ఎంత పవర్ఫుల్ అదంతా. సో ఇక్కడ వీగో వాళ్ళ కొడుకుకి జాన్ విక్ ఎంత పవర్ఫుల్ అనే ఒక ఎలివేషన్ వస్తుంది కదా. సో ఆ సీన్, ఆ కంప్లీట్ బ్లాక్ వచ్చేసి ఇక్కడ నుంచే కాపీ చేశాడు, ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేశాడు అనుకోవచ్చు. ఇక్కడ చేసినట్టు జాన్ విక్ యాక్చువల్లీ ఒక కాంట్రాక్ట్ కిల్లర్ అనమాట. చాలా పవర్ఫుల్ పర్సన్, చాలా 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 పవర్ఫుల్ పర్సన్. తను తన పాస్ట్ లైఫ్ని ఒక పెద్ద సూట్ కేసులో ప్రాపర్గా సెట్ చేసి, అది ఒక ఫ్లోర్ అనుకోవచ్చు, లేదు ఒక కాంక్రీట్ ఒక స్లాబ్ ఉంటుంది కదా, అండర్ గ్రౌండ్లో కొంచెం లోతుగా పాతి పెట్టి లోపల పెట్టేస్తాడు. ఎందుకంటే దాని అవసరం నాకు ఎప్పుడు రాకూడదు, అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఎమర్జెన్సీ అన్నట్టు. ఆ ఫ్లోర్ని పగలగొట్టి ఆ సూట్ కేసుని తీస్తాడు. ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గన్స్ ఉంటాయి అండ్ కాయిన్స్ ఉంటాయి. అండ్ ఈ కాయిన్స్ గురించి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇదంతా కంప్లీట్ ఒక అండర్ వరల్డ్ బ్యాక్గ్రౌండ్, అంటే వీళ్ళదంతా ఒక డిఫరెంట్ వరల్డ్. వీళ్ళందరూ ట్రాన్సాక్షన్స్ ఎలా అంటే మన కళ్ళెదురుగానే జరుగుతుంటుంది, కానీ మనకు తెలీదు. సో జనాలందరూ కామన్ పీపుల్లా కనిపిస్తారు, కానీ కామన్ పీపుల్ కాదు. సో వీళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈ కాయిన్స్తోనే జరుగుతాయి. ఇవన్నీ గోల్డ్ కాయిన్స్. అండ్ ఈ కాయిన్స్ ఒక్క కాయిన్ ఇస్తే వాళ్ళు ఏదైనా చేస్తారు. సో ఇదంతా అండర్ వరల్డ్లో ఒక కమ్యూనికేషన్ లాంటిది. ఇంకా మనం జాన్ విక్ బాగా గట్టిగా ప్రిపేర్ అవుతాడు. ఇంకా నేను రివెంజ్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అన్నట్టు. అండ్ ఈ టైంలోనే జాన్ విక్ పైన ఒక 15-20 మంది అటాక్ చేస్తారనమాట నైట్ టైం. సో అటాక్ చేయగానే మనోడు బాగా వాళ్ళందరిని చంపేస్తాడు. అండ్ ఆ సవాళ్ళుగా పెట్టడానికి, అంటే చెప్పాను కదా ఈ కాయిన్ ఇస్తే ఏమైనా చేసేస్తారని, సో అలాంటి అండర్ వరల్డ్ టీం ఉంటుంది. సో వాళ్ళే వచ్చి ఈ శవాలన్నీ ప్యాక్ చేసేసి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు.
అండ్ వాళ్ళు తీసుకునే కాస్ట్ వచ్చేసి జస్ట్ ఒక కాయిన్, ఒక 2-3 కాయిన్స్ అలా. మళ్ళీ వీగో ఇప్పుడు భయపడతాడు. జాన్ విక్ అటాక్ చేయడానికి వస్తున్నాడు, నా కొడుకుని చంపేస్తాడని చెప్పేసి. మనోడు ఏం చేస్తాడు, ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌ని హైర్ చేసుకుంటాడు. అది ఎవడో కాదు, మార్కస్. మార్కస్ ఎవడంటే ఒకప్పుడు జాన్ విక్ ఫ్రెండ్. అదే స్టార్టింగ్‌లో ఫ్యూనరల్‌లో కలుస్తాడన్నానే. సో, ఆ మార్కస్. సో, మార్కస్ ఒక స్నైపర్ అనమాట. అండ్ కాంట్రాక్ట్ కిల్లర్ అతను కూడా. అండ్ ఈ వీగో వెళ్ళేసి అతనికి ఒక ఆఫర్ ఇస్తాడు. అండ్ తను ఆ ఆఫర్ తీసుకుంటాడు. సరే, నేను జాన్ విక్ని చంపేస్తాను అన్నట్టు అంటాడు. సో, మనోడు బాగా ప్రిపేర్ అవుతాడు. జాన్ విక్ కూడా ఏం చేస్తాడంటే, సరే ఇప్పుడు నేను వాడిని అటాక్ చేయాలి కదా, నా ఇంట్లో నుంచి చేయకూడదని చెప్పేసి ఒక హోటల్కి వెళ్తాడు. ఆ హోటల్ అంతా అండర్ వరల్డ్ హోటల్ అనమాట. అండర్ వరల్డ్ మెంబర్స్ ఉంటారు. అదంతా ఒక డిఫరెంట్ వరల్డ్ నేను చెప్పినట్టు. సో, ఈ రిసెప్షన్ దగ్గర ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిది కూడా ఒక చిన్న రోల్ ఉంటుంది. అండ్ మనోడు చెక్ ఇన్ అయిపోతాడు. అండ్ ఒక మేనేజర్ని కలుస్తాడు. మేనేజర్ ఎవరో కాదు, ఆ హోటల్ ఓనర్ విన్స్టన్. సో, ఆ విన్స్టన్ ఇతని రోలు చాలా పెద్దదండి. చాలా పార్ట్స్లో ఉంటాడు. నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్లో కూడా ఉంటాడు. అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్, చాలా గుర్తుపెట్టుకోండి. సో, ఈ విన్స్టన్ కూడా తెలుసు అసలు ఏం జరిగింది జాన్ విక్తో అన్నట్టు. సో, విన్స్టన్ట్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా తనకు ఒక హింట్ ఇస్తాడు. ఆ వీగో కొడుకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాడు అన్నట్టు. సో, ఆ హింట్ తీసుకొని జాన్ విక్ ఇప్పుడు ఏం చేస్తాడంటే పలానా ప్లేస్కి వెళ్తాడు. ఈ పిల్లనాయలు ఏం చేస్తుంటాడంటే అమ్మాయిలతో అందరితో జల్సాలు చేసుకుంటూ ఉంటాడు. జాన్ విక్ అందరిని చంపేసి కరెక్ట్ లాస్ట్ వాడి దగ్గరికి వెళ్తాడు. వాడి కంప్లీట్గా గుడ్డలు ఊడదీసి వెళ్ళినట్టు అలాంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి ఏంది, అదే జరుగుతుంది. వాడు అలా పరిగెత్తి ఒక కారు తీసుకుని వెళ్ళిపోతుంటాడు. సో, వాడిని అలా పరిగెత్తించేప్పుడు వాడికి జాన్ విక్ కూడా అటాక్ అవుతుంది. ఆ బ్లడ్ స్టెయిన్స్, ఆ బుల్లెట్ వౌండ్స్తో హోటల్కి వచ్చి పడుకుంటాడు. పడుకోబోతుంటే ఈ మార్కస్ అనే స్నైపర్. సో, స్నైపర్ అతన్ని చంపాలనుకుంటాడు, ఎందుకంటే కాంట్రాక్ట్ అగ్రీ అయ్యాడు కాబట్టి. సో, ఇందాక రిసెప్షన్లో ఒక అమ్మాయి అన్నాను కదా, ఆ అమ్మాయి కూడా వస్తుంది అనమాట అటాక్ చేయడానికి. ఎందుకంటే జాన్ విక్ తలపైన కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంది. ఎవరైతే చంపుతారో ఆ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళకు వస్తుంది అనమాట. సో, ఈ అమ్మాయి పర్కిన్స్ అని, ఆ అమ్మాయి వచ్చేసి చంపాలనుకుంటుంది. చంపాలనుకున్నప్పుడు ఈ మార్కస్ ఏం చేస్తాడంటే కావాలని జాన్ విక్ని చంపకుండా తన పక్కన కొంచెం పక్కన పిల్లోకి కాలుస్తాడు అనమాట. సో దట్ అలర్ట్ ఎవరు వస్తున్నారు అన్నట్టు. అలా కాలవగానే మనోడు దాక్కోగానే చూస్తాడు. పర్కిన్స్ అంటే ఆ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయితో ఒక చిన్న ఫైట్ ఉంటుంది. ఆ అమ్మాయిని కొంచెం టైఅప్ చేసేసి రూమ్లో వదిలేస్తాడు. అప్పుడు జాన్ విక్ అర్థమవుతుంది, ఈ వీగోని అటాక్ చేయాలంటే మనం డైరెక్ట్ అటాక్ చేయకూడదు, వాడి పవర్ పైన కొట్టాలి ఫస్ట్. ఈ పర్కిన్స్ని కొంచెం ఇబ్బంది పెట్టగానే తను చెప్పేస్తుంది వాడి ప్రాపర్టీస్, అంటే వాడి డబ్బు అంతా ఎక్కడ ఉంటుందని. సో, జాన్ విక్ అదొక చర్చ్లో ఉంటుంది అనమాట. చర్చ్లో బ్యాక్ సైడ్ ఒక రూమ్లో పెద్ద ఆఫీస్ సెటప్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి ఆ డబ్బులు అవన్నీ తీసి బయటపడేసి అండ్ తగలబెట్టేస్తాడు లిటరలీ. ఆ డబ్బు, సీడీలు, మనీ అంటే కంప్లీట్గా. నెక్స్ట్ ఈ వీగో గారి దగ్గరికి వెళ్తాడు అటాక్ చేయడానికి. కానీ మనోడు ఫైనల్లీ దొరికిపోతాడు. యాక్చువల్లీ దొరికిపోవడం వల్ల వీగో కొంచెం టార్చర్ పెడతాడు. చంపేయబోతుంటే జాన్ విక్ని కాపాడే వ్యక్తే ఈ మార్కస్. సేమ్ స్నైపర్ అక్కడ నుండి ఉండి జాన్ విక్ని కాల్చకుండా ఎవరైతే జాన్ విక్ని చంపాలనుకుంటారో వాళ్ళని కాల్చేస్తాడు. సో, జాన్ విక్ బ్రతుకుతాడు అనమాట. అక్కడి నుంచి తప్పించుకొని వీగోని చేజ్ చేసి వీగోని అడుగుతాడు, నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు చెప్పు, లేకపోతే నేను చంపేస్తాను అంటే వాడు వీగో గారు చెప్పేస్తాడు, పలానా దగ్గర ఉన్నాడు మా కొడుకు, ఇల్లు ఏమైనా చేసుకో అన్నట్టు వదిలేస్తాడు. తర్వాత మన జాన్ విక్ పిల్లనాయాలు ఉన్న ప్లేస్కి వెళ్తాడు. వాడు చుట్టుపక్కల చాలామంది బాడీ గార్డ్, సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళందరినీ చెప్పేసి లాస్ట్కి పిల్లనాయాలను కూడా చంపేస్తాడు అనమాట. తర్వాత ఇదంతా అయిపోయాక మార్కస్ ఇంకా జాన్ విక్ ఒక పర్టికులర్ ప్లేస్లో కలుస్తారు, మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది పర్కిన్స్ అంటే జాన్ విక్ని హోటల్ రూమ్లో అటాక్ చేసినామా చూస్తుంది. చూసి ఈ వీగో గారికి చెప్పేస్తుంది, నీ జాన్ విక్ని కాపాడింది ఎవరో కాదు, మార్కస్ అని. సో, ఈ మార్కస్ జాన్ విక్ హెల్ప్ చేశాడని చెప్పేసి ఈ వీగో గారు మార్కస్ గారి ఇంటికి వెళ్ళి మరి వాడిని చంపేస్తాడు. సో, ఇదంతా అయ్యాక జాన్ విక్ ఈ విషయం తెలుసుకుంటాడు. ఇప్పుడు జాన్ విక్ ఏమనుకుంటాడంటే వెళ్ళి ఆ వీగో గారిని లేపేయాలన్నట్టు అనుకుంటాడు. సో, వీగో గారిని చేజ్ చేస్తాడు. కార్లో వెళ్ళి చేజ్ చేసి 1-on-1 ఫైట్ ఒకటి జరుగుతుంది.
తర్వాత లాస్ట్‌కి గొంతులో కత్తి పొడిచి చంపేస్తాడు. ఈ వీకో గాడు చచ్చిపోతూ సీ యూ ఎట్ హెల్ అంటాడు. సరే నువ్వు ఇప్పుడు దొబ్బేయి అన్నట్టు అంటాడు. ప్రెజెంట్ అదే ఎక్కడైతే కార్ యాక్సిడెంట్ అయ్యి అక్కడ బయటకొస్తాడన్నాను కార్‌లో నుంచి. సో, అదే ప్లేస్‌కొస్తాడు. అదే ప్లేస్‌లో ఉంటాడు. అది బుల్లెట్ వూండ్స్‌తో ఉంటాడు. ఆ ప్లేస్ ఏదో కాదు. ఆ కుక్కలు స్టోర్ చేసే ప్లేస్. అండ్ మనోడు ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలనుకుంటాడు తన బుల్లెట్ వూండ్స్ వల్ల. సో, ఆ కుక్కలు ఆ వెటనరీ ఏరియాకెళ్ళేసి కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటేప్పుడు తనకు ఒక కుక్క నచ్చుతుంది. ఆ కుక్కని తీసుకొని ఇంకా ఆ చనిపోయిన కుక్కని రీప్లేస్ చేస్తున్నట్టు ఈ కుక్కని తీసుకొని జాన్ విక్ వెళ్ళిపోతాడు. అసలు ఈ జాన్ విక్‌కి, ఓజీకి అసలు సంబంధం ఉందా అంటే ఒక చిన్న థిన్ లైన్ ఉంది. ఏంటంటే జాన్ విక్ మూవీలో తనకు మిగిలిపోయిన ఏదైతే జ్ఞాపకాలు లేకపోతే తన లైఫ్ అనుకున్న ఒక కుక్క పిల్లని అండ్ తన కార్‌ని దొంగిలించి ఆ కుక్క పిల్లని చంపడం వల్ల తను ఒక రివెంజ్ తీసుకోవాలనుకుంటాడు. సేమ్ ఈ ఓజీ మూవీలో కూడా కన్మణిని చంపాక ఓజీ రివెంజ్ తీసుకోవాలనుకుంటాడు.